హరి ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గీతాచార్య స్వాముల వారి గీతా మహోపన్యాసములు ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయం మనకు కర్మ సన్యాస యోగం అని పేరు. కర్మమును సన్యసించిన యోగం అని కూడా అర్థం కలదు. ఇచ్చట కర్మ త్యాగమా కర్మఫల త్యాగమా అని జిజ్ఞాసులకు కలుగును. ఆత్మశుద్ధి కలుగు వరకు కర్మఫల త్యాగము నిష్కామ కర్మయోగమును, ఆత్మశుద్ధి కలిగిన తరువాత నిర్విషయ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కొరకు కర్మత్యాగమును విధింపబడిన. మరలా ప్రకృతి యొక్క వికృతులు నశించి నిజాత్మానందమందు నిలకడ కలిగిన తదుపరి ఫలాపేక్ష లేక కర్మయోగం చేసినను బంధము కలుగదు. ఈ సత్యము ఈ అధ్యాయమును ఉపదేశింపబడుచున్నది. అర్జునుడు సందేహగ్రస్తుడై ఈ ప్రశ్న చేయుచున్నాడు. ఇదివరలో 4 అధ్యాయముల వరకు అచ్చటచ్చట నిష్కామ కర్మయోగము శ్రేష్టమనియు కొన్ని స్థలములలో ఆత్మజ్ఞానమే ముఖ్యమనియు చెప్పుతూ వచ్చినందుచే ఈ సందేహము సహజముగా అందరికీ కలుగును. కర్మసన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టతరమైనది. అర్జునుడు నిర్విషయ స్థితి పొంది ఉన్నందుచేత ఇట్టి స్థితిలో నుండి వారికి ఈశ్వరార్పణము బుద్ధితో చేయు కర్మము చేత అంతఃకరణ శుద్ధి కలగవలసి ఉండటచే ఇటు చెప్పడమైనది. అట్టి స్థితిలో నుండి వారు కర్మత్యాగం చేసినచో వారు పతితులగుదు. నిష్కామ కర్మయోగము చేత చిత్తశుద్ధియు జ్ఞానము కలిగిన వారికి ఆత్మజ్ఞానం కలుగని వారికి శ్రేయస్సే కలుగును, కానీ కీడు కలగదు. దీని యందు నిత్య సన్యాసి అని ప్రయోగించుట చేత అనిత్య సన్యాసి మరి ఎవడు కలడని అర్థమవుతున్నది. సురదుఃఖ స్తుతి నింద లాభ నష్టములను ద్వంద్వములను విడిచుటచే ఆత్మ సన్యాసముగను వాడు నిత్య సన్యాసి అని తెలియదగదు. అట్టి ఆత్మ సన్యాసం లేనివాడై కారణాంతరం చే బాహ్య సన్యాసం చేసుకుని ఒకానొకప్పుడు పరమత్యాగవలే ఉన్నవాడు నిత్య సన్యాసి కాడు, అనిత్య సన్యాసియే అగును. గృహస్థాశ్రమమే శ్రేష్టము లేక సన్యాసాశ్రమమే శ్రేష్టము అని దేహము యొక్క వేషమును అనుసరించి చెప్పువారు తత్వమెరిగిన వారు కాదు. ఈ రెండింటిలో దేని యందు అనుకూలమని తోచునో దాని యందు చక్కగా ఆచరణ కలిగి ఉండిన ముక్తి కలుగుటలో సందేహం లేదు. ఈ రెండును ఒకే రౌండ్ రోడ్డు వంటి. కుడి ప్రక్కన ఒక్కడును ఎడమ ప్రక్కన మరి ఒకడును ప్రయాణం చేసిన ఉభయులను ఒకే కేంద్ర స్థానంలో చేర్చుందరు. ఎవరైనను దీని యందు 3వ నిత్య సన్యాసియు ద్వంద్వాతీతుడును కావలను. దీని యందు కర్మ సన్యాసము గల సాంఖ్యులు ఏ స్థానమును పొందుదురో నిష్కామ కర్మయోగులను ఆ స్థానమునే పొందుదరని చెప్పబడుటచే నిష్కామ కర్మయోగియు అంతఃకరణ శుద్ధి కలవాడై ఆ స్థానమునే పొందుటకు ఆత్ముడగును. యథార్థముగా వీరు ఉభయులను ఒకే ముక్తిని పొందుతున్నారని ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే దివ్య దృష్టి గలవాడు. తక్కిన వారికి దేహదృష్టి మాత్రమే కలదు. ఇంద్రియములు
ఇంద్రియ విషయములలో ప్రవర్తిస్తున్నాను, నాకు బంధం లేదని ఎట్టివాడు చెప్పవచ్చునో అది ఇచ్చట నిరూపించడమైనది. దీనిలో యోగయుక్తుడు, విశుద్ధాత్ముడు, విజితాత్ముడు, జితేంద్రియుడు, సర్వభూతాత్మభూతాత్ముడు ఇట్టి 5 లక్షణములను ఒక్కరియందే కలిగి ఉండవలెను. ఈ లక్షణములలో ఒకటైనా సంపూర్ణముగా కలవారు కనిపించుట అరుదు. వాచా వేదాంతులు కొందరు గలరు. అధికారము గల జడ్జి దోషికి ఉరిశిక్ష విధించి బంధమునందడు. అనధికారి ఒక్కరిని ఉరివేయించిన ఎడల అతనికి ఇట్టి మరణ శిక్ష కలుగును. ఇచ్చట పశ్యం శృణ్వం అని చెప్పిన వాక్యములు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కూడా నిర్విష్యుడై దేహధారణ కార్యములు చేయించునను ఇతర మానవుని వలె బాహ్య దృష్టి గల వారికి కనిపించినను అతనిని బద్ధుడు కాడని తలంపవలెను. కనుకనే అట్టి దివ్య పురుషునికి 5 లక్షణములు నిరూపించడమైనది. అట శరీర సంరక్షణకు మాత్రము చేయు వృత్తులు లేనిచో అతడు లోకమునకు ధర్మమునట్లు బోధించగలుగును. అతని ఇంద్రియములు ఉడకబెట్టిన శనగల రీతిగా ఉండను. అది భూమిలో వేసిన మొలకెత్తదు, దానిలో బీజములు నశించిపోయినాయి. అట్లు జ్ఞానాగ్నిల సంస్కారములో నశించని వారు పచ్చి శనగల వలె ఉందరు. వారికి విషయ సాంగత్యముచే వృత్తులు ఆవిర్భవించను, అదే దాని గుర్తు. లేక స్ఫుటముచే విషము నశించిన పాషాణము దివ్యౌషధమగును. అది మరణము చే రోగమాసన్నమైన వారిని కూడా రక్షించును. స్ఫుటము కాని పాషాణమైనచో అది ఆరోగ్యం గల మనుషుని కూడా నశింపచేయను. ఇది జ్ఞాని యొక్కయు అజ్ఞాని యొక్క లక్షణమని గ్రహించవాలి అని మనుస్మృతి స్తుతి నిందల వినిగాని స్వర్శాస్వర్శములను చేసి గాని శ్రేష్ఠ అశ్రేష్టములను చూచి గాని రుచి అరుచులను భుజించిన గాని సుగంధ దుర్గంధములను ఆఘ్రాణించి గాని ఏ యోగి హర్షము గాని శోకమును గాని పొందడో వాడే జితేంద్రియుడకుడు. ఇచ్చట కూడా ప్రకృతి నుండి విముక్తి కలిగిన జీవన్ముక్తిని తామరాకుగా వర్ణించడమైనది. తామరాకుపై ఎంత వర్షం కురిసిననో, ఎంత నీరు జనులు పోసిననో, ఒక బొట్టైనను నిలవక ఎట్లు వదిలిపోవచ్చుండనో అలాగున ప్రపంచములో ఉండినను ప్రపంచ విషయములు అంటని వాడు ముక్తుడగును. తామరాకునకు మాత్రము అట్టి శక్తి కలదు, కానీ ఇతరాకులు నీడచే తడిపిన అంటుకొనుచుండను, నీటిలో మునిగిపోవచ్చుండను. మరియు కొమ్మర పురుగును నవనీతమును కూడా కొందరు దృష్టాంతముగా చెప్పుచుందరు. అదిన్ని బురదలో ఉండినను అంటదు, వెన్న మజ్జిగలో ఉన్నను కలవదు. బురదలో అంటుకునే నీడల అది కొమ్మర పురుగు కాదు, అది కంబడి పురుగే యుగనం. నవనీతము నీటిలో కరిగిన అది వెన్న కాదు, సున్నమే యుగనం. ఈ దృష్టాంతమును చూసుకుని ముక్తుడా బద్ధుడా అని తెలుసుకొనవచ్చును. పాలను కాచి తోడు పెట్టి పెరుగైన తరువాత తరచిన పిమ్మట వెన్న ఏర్పడినది. అలాగున నిర్మలాత్ముడై గురుపదిష్ట నిష్ట హృదయములో కలిగి ఆత్మను మనన నిధిధ్యాసములచే వేరుపరచిన వారికే పై వాక్యము చెల్లును. లేనిచో పాలవస్థలోను పెరుగు అవస్థలోను నీటిలో పోసినట్లు యుగలు. ఇది సప్తభూమికలలో 4వ భూమిక లేక 5వ భూమిక యుగను. అసంశక్తి స్థితిలో గలవానికే చెల్లను. వాక్కుతో మాత్రము ధర్మబోధలను చెప్పుటే కాదు, కరచరణాదీంద్రియముల చేతను దేహము చేతను కర్మమును చేయుచున్నాడు. మనస్సులోనూ శుద్ధముగా ఉండవలెనను తలంపుతో చేయుచున్నారు. దీని వలన యోగులైన వారు వాక్కుతో ధర్మబోధములు అనర్చుటయు ఉపనిషత్తులు మొదలైనవి చదువుటయు చేతులచే నిరభిమానులై కర్మలు చేయుటయు శీతోష్ణములను సహించి దేహముతో
సత్కర్మలను అనుష్ఠించుటయు చేయుచున్నారు. దేని కొరకనినా ఆత్మసిద్ధి కొరకని భగవంతుడే తెలిపి ఉన్నాడు. నవద్వారములలో స్పర్శేంద్రియము దేహవ్యాప్తమై ఉంటూ ఉంది. దానితో కూడా 10 ఇంద్రియములు అగుతున్నాయి. నేత్రద్వారములు 2, కర్ణద్వారములు 2, ఘ్రాణ ద్వారములు 2, నోరు 1, ఈ 7ను శిరస్సు యందుండును. జలమల విసర్జనము చేయ 2 ద్వారములు క్రింది భాగమునుండును. కావున 9 ద్వారములని చెప్పబడినాయి. సర్వకర్మల యొక్క ఫలము పరిత్యజించుటయని కొందరు చెప్పుతున్నారు. ఆత్మకు బంధనము సత్కర్మలను ఈశ్వరార్పిత బుద్ధితో చేయవలసునని వశి అనే శబ్దము యొక్క అర్థమును బాగా జ్ఞాపకం చేసుకునవలెను. కర్తృత్వము అవిద్య చేత కలుగుతున్నది. మూల ప్రకృతిచే భగవంతుడి జీవనకు కర్తృత్వము కానీ కర్మాచరణమును కానీ తాను కల్పించటలేదు. కర్మఫలముల యందు ఆసక్తి కూడా ఆయన కల్పించడు. మాయా స్వభావమును అనుసరించియే జీవునకు ఆచరణ బంధం ఏర్పడుచున్నది. సర్వేశ్వరుడు సర్వప్రాణికోట్లలో సాక్షిగా ఉంటూ ఉన్నాడు. ఈ సత్యమును ఆత్మజ్ఞానులు సాక్షాత్కార జ్ఞానం చే కనుగొనగలరు. ఇటు ఏ అజ్ఞానము కలదో అది మేఘము సూర్యుని కనబడకుండా చేయనట్టు ఆత్మను తెలియనీక చేయుచున్నది. ఇట్లనుటచే ఈశ్వర భజన జప పూజాదులకు ఫలము లేదని తలంచరాదు. జీవేశ్వర ఏకత్వావస్థ కలుగున వరకు ఈశ్వరుడు ఫలమును కలుగజేయుచుండను. లేక ఆ కర్మముల ఫలముల వలన అంతఃకరణోపాధి నశించదు. కల్పవృక్ష సమీపమున పోయి ఏది సంకల్పించినను ఫలము కలిగే స్వభావము దాని యందు ఉన్నట్లు సర్వేశ్వర ప్రార్థన ధ్యానాదులకు కూడా ఫలము కలుగును. గాలిచే మేఘము తొలగినప్పుడు సూర్యుడు ప్రకాశించినట్లు బ్రహ్మ విచారణ ధ్యానములచే అజ్ఞానావరణములు తొలగినప్పుడు జ్ఞానము స్వయముగానే ప్రకాశించును. లేక రాత్రులలో చీకటి మహిమచే ఏమీ కనబడకపోయినను సూర్యుడు ఉదయించినప్పుడు అన్నీ ఎట్లు స్పష్టముగా కనిపించునో అట్లే అజ్ఞానము తొలగి జ్ఞానము ఉదయించిన వారికి ఈ సృష్టి యొక్క తత్వము తెలియబడదు. కుక్క మాంసమును తినడు స్వపచులని ఒక జాతి పూర్వముందు ఉండెను. ఇప్పుడు అట్టి వారు ప్రపంచములో లేరు. బ్రాహ్మణుడు దుఃఖములోనున్నప్పుడు అతనికి ఎలాగున సహాయము చేయదురో అలాగున చొపచులు కూడా సంకటముందున్నప్పుడు ఆదరించవలెను. గోవుకు రోగము కలిగి ఉన్నప్పుడు ఇట్లు రక్షించరో కుక్కలను కూడా రోగముతో బాధపడినప్పుడు అట్లు రక్షించవలెను. అట్టి గుణము కలవాడు పండితుడు ఆత్మజ్ఞాని ఎన్నో అగును. ఈ జన్మములోనే ముక్తి పొందేలాగున యత్నించుకొనవలెను. బ్రహ్మము ఏలాగున నిర్దోషమో అలాగున జీవునికి కూడా ప్రకృతి దోషము లేని స్థితి కలుగునప్పుడే బ్రహ్మమందు నిలకడ కలుగును. జలములో జలమును తైలములో తైలమును ఏకీభవించునే కానీ తైలములో జలమును జలములో తైలమును ఎట్లు ఐక్యము కాదో అలాగున బ్రహ్మము శుద్ధమగుడిచే అట్టి శుద్ధాత్మలు మాత్రమే పరమాత్మ యందు ఐక్యము పొందుదు. ఇచ్చటనే దేహమునందున్నప్పుడే జనన మరణములను జయించుకునవలెను. పరలోకములు ఈ మనుష్యలోకములో చేరిన శుభాశుభ ఫలములను అనుభవించుటకు ఏర్పడినవి. మరలా జన్మమును కలుగజేయని జ్ఞానము కలిగిన వాడే జన్మించిన వాడగును. మరలా మరణించిన వాడే మరణించని వాడగును. తక్కిన వారు లెక్కలో చేరిన వారు కారు. జన్మమెత్తిన గదా మరణించుట, కావున జన్మమెత్తని వాడని భావం. ఇట్టి స్థితి కలిగేలాగున బ్రహ్మనిష్ఠులు చూచుండవలెను. ఇష్టానిష్టములు ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉండును. వానితో అంటుకొనక ఉండుటయే
ద్వంద్వాతీతం అనబడును. ఇది మనస్సు యొక్క నిగ్రహమే కలుగు చేసుకునవలేను. సామాన్య బ్రహ్మనిష్ఠులకు ఇష్టానిష్టము ఒక్క క్షణకాలం ఉండవచ్చు, మరలా వెంటనే ఆత్మభావములోకి వెళ్ళినప్పుడు లేకపోవను. చేతితో జలాశయములో కలబెట్టిన ఒక్క క్షణం అలలు ఏర్పడి ఉత్తర క్షణములో మహాజలములో ఐక్యమందునట్లుండరు. ఇదిను లేని వారు వ్యవహార రహితులై ఉండరు. బ్రహ్మసుఖము శాశ్వతమనియు ప్రకృతి సుఖము దుఃఖముతో కూడి ఉన్నదనియు అనిత్యమైనదనియు తెలియదగను. విషము కలిసిన అన్నమును విషము కలిపిన క్షీరాన్నమును ఎరిగినవాడు ఇట్లు విషాన్నమును ముట్టక మంచి అన్నమును భుజించి తృప్తి కలవాడగును. నిర్మల బుద్ధియు మంచి జ్ఞానమును కలవాడు ఈలాగున ఉండరు. ముముక్షువులు చాలా జాగరూకతతో తెలియదగినది. ఈ దేహముతో ఉన్నప్పుడే సర్వేశ్వరుడిచ్చిన శరీరము పడిపోక ముందుగానే ఇంద్రియజయము కలిగి ప్రకృతి వికారము అణుచు శక్తి గల వారికి మాత్రమే మోక్షము కలుగును. ఇహైవ తైజితం అను నదియు ఈ తత్వమునే ఉపదేశించుతున్నది. జీవించినప్పుడే ప్రకృతి నుండి విమోచనము కలవాడే జీవన్ముక్తుడనబడను. జీవితం ఎంతకాలం వరకు నిలుచునో అని తెలియ సాధ్యము కాదు. ఇది మెరుపు వంటిదనియు నీటి బుడగ వంటిదనియు విజ్ఞులు తెలిపి ఉన్నారు. బాహ్య సుఖములో రమించని వాడై ఆత్మను సుఖమందుండువాడును, బాహ్య క్రీడలు లేనివాడై పరమాత్మ ఎందుకు క్రీడించేవాడును, అంతరాత్మ ప్రకాశము కలవాడై ఉండునో వాడు బ్రహ్మానుభవము కలవాడగు. ఈ గురుతులు చూసిన చాలును. బ్రహ్మ సాయుధ్యము ఎవరికి కలుగునో వారి లక్షణము ఇక్కడ చెప్పబడింది. సన్యాసుల లక్షణం ఇచ్చడి నిరూపించడమేని. కర్మఫల త్యాగము కలవారు కూడా సన్యాసులే. యతయః యత్నశీలాః యతులనగా ప్రకృతి గుణముల నుండి విడుదల పొందుటకును, వేదార్థములను గ్రహించుటకును, గ్రహించిన ధర్మమును లోకములో బోధించుటకును ప్రయత్నము గలవారని అర్థము. కావున సాధువులుగా ఉండదలచిన వారును సాధువులై ఉండువారును ఈ భగవద్వాక్యములను జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఇచ్చట చెప్పిన ప్రాణాపానముల నిగ్రహము కేవలం కుంభకముతో చేరినవి, రేచిక పూరక కుంభకములతో కూడినది కాదు. అయితే పూరక రేచిక కుంభకముచే శరీరేంద్రియ మనస్సులకు త్వరలో పరిణామం కలుగును. కానీ దాని యొక్క నియమములు చాలా కఠినములు. అట్టి నియమబద్ధముగా దాన్ని అనుష్ఠింపకపోయినచో యోగము రోగమై పరిణమించును. దానికి 3 నియమములు ముఖ్యములు. శుద్ధ సాత్విక ఆహారం 1, 2 అస్ఖలిత బ్రహ్మచర్యము, 3 నిర్జన ప్రదేశ నివాసము. ఈ 3ను అనుకూల పడని వారు ఈ యోగమును ముట్టనేకూడదు. అనుష్ఠించిన ఉపాధులు పాలగుదు, జాగ్రత్త. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినది కేవలం కుంభకం. ఇది ఎల్లప్పుడూ ఎచ్చోటను అనుష్ఠింపవచ్చును. ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిరోధించి దైవభావములో కానీ ఆత్మలో కానీ నిలకడ కలిగి ఉండుటయే యుగను. ప్రణవమును కానీ ఇక ఏదైనా అక్షర సంఖ్య తక్కువ గల సోహం మంత్రాదులను కానీ భావన చేసుకున్నటయు చేయవచ్చును. అలాగున జ్ఞేయక స్థితిలో బాధ కలుపక ఎంతసేపు ఉండుటకు అనుకూలముండునో అంతసేపు ప్రాణాయామముల చలనము లేక నిలిపి అభ్యసించుటయే యుగను. నేత్రములు తెరిచి ఉండినను మూసి ఉండినను విరోధం లేదు. ఈ అభ్యాసమును క్రమముగా శీలించుకొని ప్రాణాయామముల గతిని చాలా వరకు నిగ్రహించుకొనవచ్చును. ఇచ్చట మనోలయము ముఖ్యమగుడిచే దానితో సహా ప్రాణములు లయమొందగలుగును. ఇది అనుష్ఠించుచు రాగా రాగా
ప్రాణములో క్రమముగా సన్నగిల్లు వచ్చును. దీనికి ఎలాంటి అపాయమునూ లేదు. దీనికి విశేషాహారాది నియమములంతా అక్కరలేదు. ఎచ్చోట నుండి అయినను చేయవచ్చును. ఇది రెండవ వారికి తెలియదు. ఇట్టి సాధకులు మాత్రమే తెలుసుకొనగలరు. పరమశాంతియు నిరతిశయానందమును దీని ఎందుకు కలుగును. కావుననే 4వ అధ్యాయమున యోగ విషయమై చెప్పిన స్థలములు దీనిని చెప్పక ఇది ఒకటి మాత్రమే ఇచ్చట తెలుపడమైనది. ఇది పరమరహస్యం. యోగకర్తయగు శ్రీ పతంజలి అభిప్రాయమును ఇదియే. పాతంజలి యోగ దర్శనము సాధన పాదము 49వ సూత్రము. తస్మిన్ సతిశ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క గమనాగమనముల నిరోధము చేయుటయే ప్రాణాయామం అనబడును. సుహృత్ అనియు మిత్రుడనియు ఇరు తెగల వారు కలరు. ప్రతిఫలము ఎప్పుడైనను కలుగునని తలంచి ఉపకారం అనొచ్చువాడు మిత్రుడు. ఏ ప్రతిఫలము ఎప్పుడునో కోరకనే ఉపకారం అనొచ్చువాడు సుహృత్తు అనబడను. భగవంతుడు సుహృత్తు గాని మిత్రుడుగాడు. ఎవరికైనా సర్వభూతానాం సమస్త ప్రాణులకును భక్తులు సందేహము కలవారైన ఆ సందేహము ఈ అధ్యాయాంతమున భగవానునిచే నివృత్తి చేయడమైనది. పై చెప్పిన ఈ వర్ణించిన వారు బ్రహ్మ సాక్షాత్కారం కలవారు. వారికి ప్రకృతియే లేదు, మాయాంధకారాతీతులు. ఇప్పుడు చెప్పిన లేక భగవంతుని పొందుటకిచ్చట గల ముముచ్చు ఇచ్చగల ముముచ్చు లేక భక్తుడు ఉండవలసిన విధానము తెలుపడమైనది. ఈ అధ్యాయాంతమున ప్రకృతి రహితమగు స్థానము పొందవలసి ఉండదనియు భక్తియే ముక్తికి సాధనమని ఉపదేశించడమైనది. తైలము ఏలాగున జ్యోతి మారుచుండనో అలాగున శుద్ధమైన భక్తియే జ్ఞానజ్యోతి మారుచుండను. కర్మ సన్యాస యోగం చేతను పరమాత్మైన ఐక్య జ్ఞానము కలుగునదగుడిచే ఈ అధ్యాయమునకు కర్మ సన్యాస యోగం అని పేరు వచ్చినది. ఈ 5వ అధ్యాయమునకు సారాంశము చెప్పుచున్నాడు. 5వ అధ్యాయంలో సన్యాస యోగం అని అర్జునుడు అడుగుతున్నాడు. సంచయములనియు జ్ఞాన ఖడ్గం చే ఛేదించి కర్మ చేయము అని చెప్పినావు. నీవు కర్మత్యాగమును కర్మానుష్ఠానమును చెప్పుచుంటివి. దీనిలో ఏది శ్రేష్టమో నిశ్చయించి చెప్పుము అని అడుగగా ఈ రేటిలో కర్మ సన్యాసము నిష్కామ కర్మయోగము ముక్తిదాయకమనే. నిష్కామ కర్మయోగమే నీ వంటి వారులకు శ్రేష్టము. అర్జున, విద్వేషము ఆసక్తి లేనివాడు కర్మలను ఆచరించుచున్నను నిత్య సన్యాసియే. సుఖదుఖముల వదిలినవాడు అనాయాసముగా ముక్తి పొందగలడు. ఈ రెంటిలో ఏదైనా అనుష్ఠించినా కానీ కర్మయోగమును పరిపూర్ణముగా ఆచరించిన జ్ఞానద్వారమున ఈ రెంటి ఫలముకు కైవల్యము పొందరు. నిష్కామ కర్మయోగ ఫలము జ్ఞానయోగ ఫలము ఒక్కటే. ఏమనగా మోక్షమే దీనిని గుర్తించిన వాడు యథార్థదర్శి. నిష్కామ కర్మయోగము లేకుండా కర్మ సన్యాసము బడిట అసంభవం. కనుక చిత్తశుద్ధి లేనంత వరకు నిష్కామ కర్మయోగమే మంచిది. నిష్కామ కర్మయోగ నిష్ఠుడు సర్వభూతముల ఆత్మయు తనాత్మయని గుర్తించేవాడును. అగు పురుషుడు లోక సంగ్రహార్థము కానీ లేక స్వాభావికముగా కానీ కర్మలు ఆచరించినను బంధింపబడడు. తత్వవేత్తయు కర్మయోగి దర్శన శ్రవణ స్పర్శ ఘ్రాణ భోజన గమన నిద్ర శ్వాస గ్రహణ కథన త్యాగగ్రహణ ఉన్మేష నిమేషాది వ్యాపారములు ఇంద్రియములు వాటి పనులు అవి చేసుకుంటున్నవని తానేమీ చేయలేదని గ్రహించరు. ఫలాసక్తిని త్యజించి పరమేశ్వరార్పితముగా కర్మలు ఆచరించవాలని నీరు తామరాకునంటున్నట్లుగా
పుణ్యపాపములు అంటాం. సకామ కర్మపరులు కర్మఫలాసక్తి చేత సంసారమును బద్దులగుచున్నారు. జితేంద్రియుడు వాడు నవదారమగు దేహమును తానేమి చేయకయు ఇతరుల చేత చేయించక నిర్లిప్తుడై ఉండరు. ఈశ్వరుడు ఆత్మ కర్మలను కానీ కర్మఫల ప్రాప్తిని కానీ సృష్టించుటలేదు, మాయే ఇట్లు సృష్టించుతున్నది. పరమేశ్వరుడు పాపంలో కానీ పుణ్యమును కానీ గ్రహించుటే లేదు. అజ్ఞానం చేత జీవులు మోహగ్రస్తులవుతున్నారు. ఆత్మజ్ఞానము సూర్యుని వలె పరబ్రహ్మమును ప్రకాశింపజేయుచున్నది. బ్రహ్మనిష్ఠులు నిష్కర్మర్షులు అగువారు మోక్షం పొందుతున్నారు. బ్రహ్మవేత్తలే బ్రాహ్మణుని యందును కుక్క యందును కుక్క మాంసమును తిను చండాలుని యందును బ్రహ్మమును దర్శించుతున్నారు. ఎవనికి సుఖము విషయములందుగాక ఆత్మయందే కలుగుచున్నదో, ఎవని దృష్టి ఆత్మయందే నిష్ట ఎగుచున్నదో పుణ్యపాప విముక్తులు కామక్రోధ విముక్తులు మనస్సును దృష్టిని భూమధ్యమున నిలిపి ఇచ్ఛ భయము క్రోధములను వీడి మోక్షమొక్కటియే ప్రాప్యముగా నుంచి యోగి బంధ నిర్ముక్తుడు. నన్ను తపోయజ్ఞములకు భక్తగను సర్వలోక మహేశ్వరునిగాను జీవులందరికీ మిత్రునిగాను గ్రహించి యోగి శాంతిని పొందుతున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయం మనకు ప్రశ్నలు సమాధానములు చెప్తున్నాడు. కర్మ సన్యాస పూర్వకముగు జ్ఞానయోగము శ్రేష్టమా, కర్మాచరణ పూర్వకముగు నిష్కామ కర్మయోగము శ్రేష్టమా? చెప్పండి. రెండనూ శ్రేష్టములే, రెండనూ ముక్తిప్రదములే. అయినను సాధకునకు ప్రారంభ స్థితి యందు కర్మాచరణమే శ్రేయోదాయకమైనది. అయితే నిత్య సన్యాసి ఎవరు? 1 దేనిని ద్వేషింపనివాడు, 2 దేనిని వాంఛింపనివాడు, 3 సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడు. సన్యాసత్వమునకు ఫలమేమి? సన్యాసముచే మనుషుడు సంసార బంధమును సులభముగా దాటివేయగలడు. నిత్య సన్యాసత్వమునకు ఫలమేమిటి? మనుషుడు సంసార బంధమును సులభముగా దాటివేయగలడు. సంసార బంధము నుండి సులభముగా తప్పించుకున్నట్టుకు మార్గం ఏదైనా ఉందా? రాగద్వేషాదులు లేకుండుట, ద్వంద్వములను పారద్రోలుట, ఇదే మార్గము. జ్ఞానయోగ కర్మయోగములు వేరువేరా? కాదు. చక్కగా ఆచరించినచో రెండును ఒకే మోక్షరూప ఫలమును కలుగజేయు. మోక్ష ప్రాప్తికి ఉపాయం ఏమిటి? జ్ఞానయోగమును కానీ కర్మయోగమును కానీ తుది వరకు చక్కగా అనుష్ఠించవలెను. అప్పుడు రెండింటి యొక్క ఫలముకు మోక్షము లభించగలదు. ప్రపంచమున నిజముగా చూసువాడెవడు? వివేకవంతుడెవడు? జ్ఞానయోగము కర్మయోగము ఒకే ఫలమును కలుగజేయనను వివేకము కలవాడే నిజముగా చూచువాడగును, వివేకవంతుడగును. జ్ఞానయోగము ఎప్పుడు సిద్ధించునో, కర్మయోగమునందు చక్కగా ఆరితేరినచో మాత్రమే సిద్ధించును. బ్రహ్మమును శీఘ్రముగా ఎవడు పొందగలడు? కర్మయోగమును ఆశ్రయించిన మననశీలుడు క్రమముగా దానిచే చిత్తశుద్ధిని జ్ఞానమును బయట వలన బ్రహ్మమును శీఘ్రముగా పొందగలుగుతున్నాడు. కర్మలను ఆచరించినను వానిచే అంటబడుకుండా వాడెవడు? 1 నిష్కామ కర్మాచరణ, 2 నిర్మల హృదయము, 3 మనోజయము, 4 ఇంద్రియ జయము, 5 సర్వత్రైకాత్మ దర్శనము అను నీ 5 లక్షణములు గలవాడు కర్మలను ఆచరించినను వానిచే బద్ధుడు కాడు. తత్వవేత్త ఇంద్రియములతో తినుట త్రాగుట మొదలగు అనేక కార్యములను చేయించునను ఎట్టి భావన కలిగిండును. నేనేమీ చేయటలేదు,
ఆయా ఇంద్రియములు ఆయా కార్యములను చేసుకొనుచున్నవి. నేను సాక్షిని, నిర్వికార ఆత్మను అను భావము కలిగి ఉండరు. కర్మలను చేర్చను పాపము చే ఎవరు అంటబడకుందురు. తాను చేయ కర్మలను భగవంతునికి సమర్పించేవారు, సంగమును ఆసక్తిని వదిలి కార్యములను చేయవారు ఆ కర్మలచే బంధింపబడరు, పాపమునందరు. ఏ ప్రకారంగా పాపం అంటబడదు? తామరాకు నిడిచే అంటబడనట్లు చిత్తశుద్ధి ఎట్లు చేకూరగలదు? ఫలాసక్తిని సంగమును త్యజించి అభిమాన రహితములకు దేహేంద్రియాధికరణములచే కార్యములను చేయవారికి చిత్తశుద్ధి కలుగును. నిష్కామ కర్మయోగులు కర్మను ఏ ప్రకారం ఆచరించుదురు? ఒకటి సంగమును ఫలాసక్తిని విడనాడి, రెండు మమత్వాదులు లేని వట్టి ఇంద్రియములచే దేహాదులచే కర్మలను చేయుదురు. మమత్వాదులు లేని కర్మలు చేయటం వలన లభించు ఫలితం ఏంటి? చిత్తశుద్ధి. నిష్కామ కర్మయోగి ఎట్టి ఫలితం పొందను. ఎందుచేత? ఆత్మనిష్ట చేయగలుగు పరమశాంతిని పొందను, ఫలాపేక్ష లేని కారణం చేత. కామ్యకర్మలను చేయవాడిట్టి ఫలితం పొందను. ఎందుచేత? సంసార బంధములు లెస్సగా తగులుకొనను, ఫలాసక్తి వలన. బంధమోక్షములకు కారణమేమని తేలుతుంది? కర్మలందు ఫలాపేక్ష కలిగి ఉండుటయే బంధము, అది లేకుండుటయే అనాసక్తియే మోక్షము. పరమశాంతికి మార్గం ఏమిటి? కోరిక లేకుండుట, కర్మఫలమందు ఆసక్తిని త్యజించుట. బంధమునకు హేతువేమి? కావ్యమే, కర్మఫలాసక్తియే. మనుషులకు సుఖమెట్టు చేకూరగలదు? ఇంద్రియములను స్వాధీనపరచుకొని సమస్త కర్మలను లేక వారి ఫలమును మనస్సు త్యజించి వైచినసో సుఖము కలుగగలదు. కర్మలను శరీరము చే త్యజించవలెనా లేక మనస్సు చేతనా? శరీరము చే కాదు, మనస్సు చేతనే. జీవుల యొక్క ఆయా కర్మలలో భగవంతునికి ఎంత సంబంధం కలదు? జీవుల కర్మలతో భగవంతునికి ఏమీ సంబంధం లేదు. కర్మలు దేని వలన జీవునికి కలుగుతున్నవి? ప్రకృతి వలన, తమ తమ జన్మాంతర సంస్కారముల వలన. జీవులు దుఃఖమునందుటకు కారణమేమి? అజ్ఞానము చేవారి జ్ఞానము చిన్మయ ఆత్మరూపము కప్పబడి ఉన్నది. అందుచే జీవులు దుఃఖము పొందుతున్నారు. అజ్ఞానం ఎట్టు నశించును? ఆత్మజ్ఞానము చే. ఆత్మజ్ఞానము కలిగిన ఏమి ప్రయోజనము? చిద్రూపుడుగా ఆత్మ భాస్కరుడు స్వయముగా ప్రకాశించును, అనుభూతమగును. అదే ప్రయోజనం. మోక్షం యొక్క స్వరూపం ఎట్టిది? పునరావృత్తి రహితమైనది, జన్మరహితముగు శాశ్వత ఆనంద పదవియే మోక్షము. మోక్షము ఎవరికి లభించను? అజ్ఞాన కల్మషము నశించిన వారికి, పాపం అడిగిన వారికి మాత్రమే మోక్షము లభించను. పాపం ఎట్ట నశించను? ఆత్మజ్ఞానము చే పాపము ఎగురగొట్ట వేయబడను. ఆత్మజ్ఞానం ఎట్లు సంప్రాప్తించను? ఆత్మయందే బుద్ధి నుంచి ఆత్మను గూర్చి చింతన చేయొచ్చు. ఆత్మయందే మనస్సును సంలగ్నపరచి ఆత్మయందే నిష్ట కలిగి ఆత్మ పరాయణుడై ఉండట ద్వారా ఆత్మజ్ఞానము లభించను. పండితుడనగా జ్ఞాని అనగా ఎట్టివాడు? విద్య వినయము గల బ్రాహ్మణుని యందును, ఆవు యందును, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసము తిను చండాలుని యందు సమభావము గలవాడే పండితుడు, అతడే జ్ఞాని. సంసారమును ఎవరు జయించెదరు?
ఎవరి మనస్సు దోషరహితమై సమభావము కలిగి ఉండునో వారు జయించగలరు. భవబంధములు దాటకు ఉపాయములేవి? మనస్సునందు ఏ విధమైన పాపము దోషము లేకుండా నిశ్చల స్థితి కలిగి సర్వభూతములందు సమదృష్టి ఆత్మదృష్టి కలిగి ఉండట. బ్రహ్మము ఎటువంటిది? దోషరహితమైనది, సమమైనది. జీవులు మోక్షమని ఎవడ పొందుదురు? ఏ క్షణమున మనస్సును నిర్మలము చేసుకుందరో, మనస్సునందు సమస్థితిని కాపాడుకొని సమదృష్టిని కలిగి ఉందరో ఆ క్షణముననే మోక్షమును పొందుదురు. బ్రహ్మవేత్తయుగ మహాయనీయుని లక్షణములేవి? ఒకటి, ప్రియ వస్తువు లభించినప్పుడు ఉప్పొంగుట కానీ, అప్రియ వస్తువు లభించినప్పుడు కృంగిపోవుట కానీ లేకుండుట. 2, స్థిరబుద్ధి కలిగి ఉండుట. 3, మోహము లేకుండుట. ఆత్మసుఖం ఎటువంటిది? అక్షయమైనది, నాశరహితమైనది. ఆత్మ ఎట్లు లభించునో? శబ్దాది విషయములందు ఆసక్తి వదలి ఆత్మయందు నిష్ట కలిగి ఉండుటచే బ్రహ్మయోగము చే లభించును. విశేషకముల యొక్క స్వభావం ఎటువంటిది? 1, అవి దుఃఖముతో కలిగి ఉండను, దుఃఖజనకములను. 2, అల్పకాల మాత్రము ఉండను, క్షణికములు. విజ్ఞుడగు వాడు ఏమి చేయను? నశించు సుఖములందు రమింపక ఆత్మసుఖమని అన్వేషించును. విషయమక్కులకు పరిగిడు వాడెవడు? వట్టి తెలివి తక్కువవాడు, అజ్ఞాని. బ్రహ్మసాయుధ్యమును మోక్షమును ఎవడ పొందగలుగును? బాహ్య సుఖములను వదలి ఆత్మయందే సుఖమును పొందువాడు. బాహ్య క్రీడల యందు ఆసక్తి లేక ఆత్మయందే క్రీడించేవాడు. బాహ్య ప్రకాశములందు దృష్టి లేక ఆత్మయందే ప్రకాశము కలవాడు. బ్రహ్మ నిర్వాణమును మోక్షమును పొందను. బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును ఎవరు పొందగలుగుదురు? 1, పాపము నశించిన వారు. 2, సంశయములు ద్వంద్వములు తొలగిన వారు. 3, ఇంద్రియ మనో నిగ్రహము కలవారు. 4, సర్వభూతయుతం ఆచరించేవారు. 5, కామ క్రోధాదులు తొలగిన వారు. 6, చిత్తము స్వాధీనమందుంచు కలవారు. 7, ఆత్మ నెరిగిన వారు బ్రహ్మ సాయుధ్యము మోక్షము నొందగలరు. ఋషులనగా ఎవరు? పైన తెలిపిన 7 సుగుణములు కలవారు. మోక్షస్థానమును సోమరులు అందుకొనగలరా? లేదు, యత్నశీలుడు మాత్రము చేరుకోనగలరు. మోక్షం ఎచ్చట ఉన్నది? తన చిత్తమును శుద్ధమునర్చుకొని నచ్చో మోక్షము తన హృదయములోనే ఉండదు. మోక్ష ప్రాప్తికి ఉపాయములు ఇవి: 1, శబ్దాది విషయ త్యాగము. 2, ఏకాగ్ర ధ్యానము. 3, ప్రాణాయామము. 4, ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహము. 5, మననశీలత్వము. 6, మోక్షపరాయణత్వము. 7, కామ క్రోధ భయరాహిత్యము. వీటి వలన శాంతిని పొందుటకు మార్గమేమి? భగవంతుని స్వరూపమును చక్కగా తెలుసుకొని భక్తితో అతనిని ఆరాధించుటయే, ధ్యానించుటయే శాంతికి మార్గము. భగవంతుని యొక్క స్వరూపం ఎట్టిది? 1, సమస్త యుగములకు తపస్సులకు భోక్త. 2, సమస్త లోకములకు ప్రభువు నియంత. 3, సర్వజీవులకు ఆప్తమిత్రుడు, హితకారి. ఈ 8వ అధ్యాయమునకు ఫలము చెప్పబడుచున్నది. మధ్యదేశమున పురుకుత్సమున నగరం ఒకటి కలదు. అందు పింగళుడు అను బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు సుఖలోచితముల వేదాధ్యయనాది కార్యములను వదలి సంగీతమును నాట్యమును అభ్యసించి రాజు యొక్క ఆస్థానమున కొలువునందు చేరాడు. అతనికి నీచి కులమును పుట్టిన అరుణ అను భార్య కలదు. ఆమె మరి ఒకని ప్రేమించి కాలము గడుపుచు తన స్వేచ్ఛాచారములకు పింగళుడు
అడ్డుగా ఉండునని తలంచి ఒకనాటి రేయి అతనిని తల పగలగొట్టి చంపి మృత శరీరమును భూమి యందు పాతిపెట్టింది. ఆమెయు తన దుష్టవృత్తిచే భగంధర్వను రోగము చే పీడితమయ్యి మరణించెను. చనిపోయిన పింగళుడు ఒకనొక అరణ్యములో గ్రద్దగను అతని భార్య అచ్చోటనే చిలుకగను జన్మించి పూర్వజన్మ వైరముచే పరస్పరము కలహించుకొనుచు ఒకనాడు అకస్మాత్తుగా జలపూరితముగా ఒక ఋషిపుంగమని పొరియందు పడి మృతి నొందినవి. దూతల వారిని యముని వద్దకు గొనిపోవా యముడు వారిని విడుదల చేసి ఉత్తమ లోకములకు పోవనట్లు ఆజ్ఞ వసంగెను. అది విని ఆ దంపతులు ఇరువును అనేక పాపకార్యములు చేసిన మాకిట్టి సద్గతి ఏల లభించినదని ప్రశ్నింప యముడిట్లు పలికెను. ఓ దంపతులారా, గంగా తీరమున ఒటువని పేరు గల బ్రహ్మవేత్త ఒకడు ఉండెను. అతడు నిత్యము గీత 5వ అధ్యాయంలో పారాయణం చేయుచుండెను. దాని చేతడు పునీతుడై సనాతనముగ పరబ్రహ్మమును చేరెను. అతని పులియందు పడి చచ్చుడిచే మీరున్నూ పవిత్రులైరి. కాబట్టి మీకిష్టమగు ఉత్తమ లోకమును పొందలాగున ఆజ్ఞను అసంగచున్నాను. అనంతరము వారి ఇరువులను విమానారూఢులై వైకుంఠమున కరిగిరి. ఈ ప్రకారముగా గీత 5వ అధ్యాయం యొక్క సంబంధముచే పశుపక్ష్యాదులను తరించిపోయేదరు. గీత 5వ ఫలము దోష విముక్తి, పశుపక్ష్యాదులు కూడా తరించుట అనునది నిశ్చయం. ఇది శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాస యోగో నామ 5మోऽధ్యాయః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.